ఈ రాత్రి కోసం ప్రతి మొగాడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతాడో తెలుసా రమ్య? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది రమ్య, కానీ శోభనం రోజు ఒకేసారి వస్తుంది తెలుసా? ఏం చేస్తున్నారు అండి? కిస్ పెడుతున్నా రమ్య. ఏమండి ద్రాక్ష తినండి, బాగుంది. ఏమండి పాలు తాగండి. ఏమండి పాలు తాగుతారా? తాగుతాలేవే, కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాను కదా, మాట్లాడి తాగుదాం. ఓకే అండి, అయితే ఇక్కడే పెడుతున్నా. ఏమండి స్వీట్ తింటారా? కొద్దిసేపు ఉండి తింటాలే రమ్య. రే గజేంద్ర, గజేంద్ర. ఈ టైంలో ఎవరబ్బా? చూస్తాను ఉండు రమ్య. అరే మహేంద్ర, నువ్వా? నేనే రా, నన్ను పెళ్లికి పిలుచకుండా పెళ్లి చేసుకున్నావా? చాలా ట్రై చేశాను రా, నీ నెంబర్ ఫోన్ చేస్తే నీ స్విచ్ ఆఫ్ వచ్చింది. చాలా ఎన్ని ట్రై చేశాను తెలుసా? అప్పుడు నేను అమెరికాలో ఉన్నాలేరా, ఇప్పుడు వచ్చాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇద్దరికి. సరే ఓకేరా. ఏమండి మీ ఫ్రెండ్ ఏంటండి పాలు తీసుకుంటున్నాడు? మన శోభనం గదిలోకి వచ్చి మీ ఫ్రెండ్ ఏంటండి ఇలా చేస్తున్నాడు? చెప్పండి. అరే మహేంద్ర, ఏంట్రా ఇలా చేస్తున్నావు? అరే భార్య వస్తే బాల్య స్నేహితుడు గుర్తుండలేరా నీకు? నన్ను పిలుచుకుంటూనే మ్యారేజ్ చేసుకున్నా, ఈ పాలన్న తాగుతలేరా? సరే సరే తాగి ఇంకా వెళ్ళిపో. రే నువ్వేంట్రా ఇక్కడ? బయటికి వెళ్ళి పడుకో సోఫాలో. అంతేలేరా, భార్య వస్తే బాల్య స్నేహితులు బయట పడేస్తావు. రే అది కాదులేరా, నువ్వు బయటికి వెళ్ళిపో ఫస్ట్. అంతేలేరా, బాల్య స్నేహితులు బయట పడేస్తావు, నువ్వు లోపల ఎంజాయ్ చేయిపోరా, మళ్ళీ ఇంటికి వచ్చావు ఇక్కడికి. అరే అది కాదులేరా మహేంద్ర, నువ్వు చిన్ననాటి స్నేహితుడు అని నీకోసం తెలిసి వచ్చాను. అలగకురా ప్లీజ్. నువ్వు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయిపోరా, నీకు బాల్య స్నేహితులు అవసరం లేదు, పో భార్యనే అవసరం, పో నీకు వెళ్ళిపో.